వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో రైతు సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి అభినందనీయమని ఎమ్మెల్యే మురళీ నాయక్ కొనియాడారు. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఎమ్మెల్సీ తక్కేలపల్లి రవీందర్ రావుతో కలిసి వీక్షించారు. రుణమాఫీని అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఎమ్మెల్యే మురళీ నాయక్ తెలిపారు. జూలై 18వ తారీఖు నాడు 2024 సంవత్సరం నాడు నెరవేరింది. మనం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు రాష్ట్రాలు నేలినా కూడా ఏ రోజు కూడా రైతుల పక్షపాతిలాగా ఉండలేదు, రైతు రుణమాఫీ గురించి ఆలోచించలేదు. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వం మీద అపహేళన చేయడం, రైతు రుణమాఫీ సాధ్యం కాదని చెప్పేసి అనేక మార్లు అపహాస్యం చేసినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వంకి ఈసారి చెంపపెట్టులాగా అయిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకొని రైతులు తీవ్ర నిరాశకు గురైనప్పుడు మన మహబూబాబాద్ జిల్లాకే మన పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రైతు ఆత్మహత్యలను పరామర్శించడానికి ఇక్కడ అనేక మార్లు రావడం జరిగింది. అప్పుడు వారు రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది, పట్టా ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఆర్థిక పెట్టుబడి ఇబ్బంది అవుతూ ఉందని చెప్పేసి ఆ రోజు మనకు రైతుల స్థితిగతులను చూసి రైతులకు రుణమాఫీ చేయాలి, ఏకకాలంలోనే 2 లక్షల రైతు రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించాలి. ఎంతోమంది బీఆర్ఎస్ నాయకులు అపహాస్యం చేసినా కూడా వాళ్లకు బుద్ధి చెప్పాలి.